తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మెడకు మరింత ఉచ్చు బిగుసుకుంది. బాధితురాలు మైనర్గా ఉన్నప్పుడే అత్యాచారానికి పాల్పడినట్టు ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు ఈ కేసులో పోక్సో చట్టాన్ని కూడా జతచేశారు. తాను మైనర్గా ఉన్నప్పుడే ముంబైలోని ఓ హోటల్లో అత్యాచారం చేశాడని బాధిత యువతి పేర్కొంది. ఈ మేరకు ఆమె స్టేట్మెంట్ను కూడా రికార్డు చేసిన పోలీసులు అనంతరం పోక్సో చట్టంలోని సెక్షన్లను జత చేశారని తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో జానీ మాస్టర్కు నార్సింగి పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు. కేసుకు సంబంధించిన సమాచారం ఇచ్చారు. ఇక ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు పోలీసులు బాధితురాలి నివాసానికి కూడా వెళ్లారు. కాగా జానీ మాస్టర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి. తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మెడకు మరింత ఉచ్చు బిగుసుకుంది. బాధితురాలు మైనర్గా ఉన్నప్పుడే అత్యాచారానికి పాల్పడినట్టు ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు ఈ కేసులో పోక్సో చట్టాన్ని కూడా జతచేశారు. తాను మైనర్గా ఉన్నప్పుడే ముంబైలోని ఓ హోటల్లో అత్యాచారం చేశాడని బాధిత యువతి పేర్కొంది. ఈ మేరకు ఆమె స్టేట్మెంట్ను కూడా రికార్డు చేసిన పోలీసులు అనంతరం పోక్సో చట్టంలోని సెక్షన్లను జత చేశారని తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో జానీ మాస్టర్కు నార్సింగి పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు. కేసుకు సంబంధించిన సమాచారం ఇచ్చారు. ఇక ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు పోలీసులు బాధితురాలి నివాసానికి కూడా వెళ్లారు. కాగా జానీ మాస్టర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.